మా బాబాయ్ అయితే మొత్తానికి బండి ఆపి అక్కడ రొయ్యలు, టైగర్ రొయ్యలు అండి, చాలా కాస్ట్ ఉన్నాయి. పీతలు ఉన్నాయి, సముద్ర పీతలు చాలా బాగున్నాయి. కానీ మొత్తానికి చెరువు చేపలు అన్నీ చూశాడండి. అక్కడ ఎవరో తీసుకుంటున్నారు ఆ చేపలు కూడా చూశాడు, అన్ని రకాలు చూసి మొత్తం రొయ్యలు తీసుకున్నాడండి. ఎందుకంటే వంకాయ రొయ్యలు హోటల్గా అయ్యి నీట్గా వలిచారా, మళ్ళీ నీట్గా వలిచారు అంటున్నాను. పట్టుకెళ్తున్నారు వంకాయ పచ్చి రొయ్య. ఈరోజు దాంతో అదరగొట్టేయాలన్నమాట. ఓకే ఓకే బాబాయ్. ఓకే, ఏం చేస్తున్నావురా? బాబాయ్ నీకోసం చూస్తున్నాను. అయినా వర్షం స్టార్ట్ అయింది బాబాయ్, తొందరగానే వచ్చేసావు. అరే ఇందాక లేదు వర్షము. నేను సాయంత్రం ఇక్కడ మన ఇంటికాడికి వచ్చిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది. ఒరే ఈ వర్షాకాలం పచ్చి రొయ్యను వంకాయ కలిపి వండింది కూర తింటే ఉంటుందిరా. ఆహా అదుర్సురా, అదురే అదుర్సురా. అందరికి గుడ్ మార్నింగ్ అండి. మా బాబాయ్ వర్షం పడే 10 నిమిషాల ముందు వెళ్ళాడండి రొయ్యలు తేవడానికి. పచ్చి రొయ్యలు చూసారా, ఈ పచ్చి రొయ్యలు తెచ్చాడండి. పచ్చి రొయ్యలు వంకాయ కూర వండమన్నాడండి. కోలండి వాళ్ళని అడిగారంటే నేను నరం తీయమని, కానీ వాళ్ళు నరం తీస్తే చాలా టైం పడుతుంది, మాకు గిరాకీ టైం కాదండి, మీరే తీసుకోండి అని చెప్పారంటండి. ఇంకా మా బాబాయ్ ఏం చేస్తా నన్ను తీయమన్నాడనమాట. ఇంకా నేను తీస్తున్నా. ఈ రొయ్యలు ఈ నరం తీయకపోతే రొయ్యలు కసగస ఉంటాయండి, ఎందుకంటే ఇసుక ఉంటుంది, ఇసుక మట్టి అన్నీ ఉంటాయన్నమాట. దీని ఫుడ్ వేస్ట్ అని దీనిపైనే ఉంటుందండి ఈ పేగులో. మొత్తం రొయ్యలన్నీ ఇలా నరం తీసుకోవాలండి, ఇలా కోసుకుని. ఇది నా ఆయుధం అండి, తెలుసు కదా మీకు, నా ఆయుధం. ఇలా కోసుకుని ఇంక నల్లగా ఉంటుంది చూడండి, ఇది తీయాలి. ఇలా తీయకపోతే ఇందులో అంతా వేస్టేనండి ఇదంతా. నరం తీసుకున్నాకండి పసుపు, ఉప్పు, నిమ్మకాయ వేసి కడుక్కోవాలండి. రొయ్యలు నీసు వాసన ఎక్కువ వస్తాయండి. ఓకేనండి, మొత్తం రొయ్యలని ఇలా నరం తీసేసుకుందాం మరి. హలో అండి, ఒకేసారి 2 గ్యాస్లు వెలిగించుకున్నానండి. ఒకటేమో ఉల్లిపాయలు అన్నీ వేయించుకోవడానికి, ఇంకో గిన్నెలోనేమో రొయ్యలు ఉడకబెట్టుకోవడానికి అండి. ఒకేసారి 2 మాట, తొందరగా అయిపోతుంది కదండి వంట. ఒకేసారి 2 పెట్టుకున్నాక తొందరగా. ఓ పక్కనేమో రొయ్యలు ఉడుకుతూ ఉంటే ఓ పక్కన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేపుకోవచ్చండి. నూనె ఏం పోసుకోలేదండి, ఉట్టి రొయ్యలే వేస్తున్నా. ఈ పసుపు, ఉప్పు, నిమ్మకాయ బాగా కడుక్కున్నానండి. ఇందులో నూనె కానీ నీళ్ళు కానీ ఏం పోయలేదు, రొయ్యలోనే వచ్చేస్తుందండి ఆటోమేటిక్. ఇలా మొత్తం రొయ్యలన్నీ వేసేసుకోవాలండి. మొత్తం కేజీ రొయ్యలు అండి, ఒలిసి అన్నీ చేసేలా క్లీన్ చేసి 1/2 కేజీ అయింది. గిన్నె వేడెక్కిందండి. ఇప్పుడు నూనె పోసుకుందాం, సరిపడగా నూనె పోసుకుందామండి. ఇందులో వంకాయలు కూడా మగ్గాలి కాబట్టి కొద్దిగా ఎక్కువే పడుతుంది, రొయ్యలు కూడా మగ్గాలి కదండి. మనం కరివేపాకు వేసుకుందండి, కరివేపాకు కొద్దిగా ఎక్కువే పడుతుంది. జూమ్. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయండి. కారం ఎక్కువ తింటారు కాబట్టి పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నా, మీరు సరిపడగా వేసుకోండి. మామూలు కారం కన్నా అండి ఈ పచ్చిమిరపకాయల కారమే ఎక్కువ బాగుంటుందండి కూరలకి. మనకు కూరలు ఎర్రగా ఉంటాయి కానీ పెద్ద కారం అనిపించలేదు ఈ మధ్య. ఏదో అప్పుడు అమ్మమ్మ వాళ్ళు కారం ఆడిచ్చేవాళ్ళు కాబట్టి కూరలు అనేది టేస్ట్ ఉండేది. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు ఈ కారం వేస్తే కానీ కారం ఉండలేదు. ఒక స్పూన్ పసుపు అండి, ఇలా బాగా కలుపుకోవాలి.
మగ్గినాయండి. ఈ మాత్రం మగ్గితే కానీ కూర టేస్ట్ ఉండదు. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గాలండి నూనెలో, అప్పుడే కూర బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర పొడి కొద్దిగా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి, కొద్దిగా మగ్గుతుంది. కొత్తిమీర వేసి కూడా ఇలా కలుపుకుంటే మళ్ళీ లాస్ట్ కూడా వేసుకోవాలి. కొత్తిమీర ఇప్పుడు వేసుకోవాలి, ఈ కూర గుమగుమలు ఆడద్దు అప్పుడు టేస్ట్. ఇప్పుడు టమాటా ముక్కలు మెత్తగా కట్ చేసుకోవాలండి, భలే ఉంటాయి. ఇంకా నూనెలు ఎంత మగ్గితే టమాటాలు అంత బాగుంటాయండి. అసలు వర్షం బయట కుమ్మేస్తుంది, 4 రోజులు వర్షాలు అంటండి. ఇలాంటప్పుడే ఇంట్లో అందరూ కలిసి తింటే ఆనందం వేరు ఉంటుందండి. టమాటాలని భలే మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలు వేసుకుందామండి. వంకాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయండి. మా బాబాయ్కి వంకాయ పచ్చిరొయ్యలు అంటే చాలా ఇష్టమండి. ఈ 2 కాంబినేషన్లో చాలా బాగుంటాయండి. ఈ వంకాయ పచ్చిరొయ్యలు తింటే ఉంటుందండి, నా తసాలు గుడ్డి అదిరిపోద్దండి. అసలు మా కూరగాయల షాప్ అయినా చాలా ఫ్రెష్గా తెస్తాడు. సీను గారు బాగా ఫ్రెష్గా తెస్తారండి ఆయన. అందుకే మా కోసం ముందే తెచ్చిపెట్టి ఫ్రెష్గా పక్కన పెడతారన్నమాట. చూసారు కదండి, వంకాయ ముక్కలు భలే మగ్గిపోయాయి. ఒక 5 నిమిషాల్లో నూనె ఎలా బయటకు వస్తుందంటే వంకాయ ముక్కలు బాగా మగ్గినాయండి. ఇప్పుడు మనం రొయ్యలు వేసుకున్నామండి. ఆల్రెడీ రొయ్యలు ఉడికిపోయి అవి వేసుకున్నాం. మనం రొయ్యలు వేసుకుందామండి. ఉడకబెట్టుకున్న రొయ్యలు అండి, పసుపు వేసి ఉప్పు వేసి ఉడకబెట్టుకున్న రొయ్యలు ఇష్టమండి. అది కూడా వంకాయలు అంటే బాగా ఇష్టమండి. వంకాయలు చాలా ఎక్కువ వేసి ఉండమన్నాడు. మీరు సరిపడగా వేసుకోండి వంకాయలు. నల్లగా కలుపుకోవాలండి, వంకాయలు ఇడిపోతాయి. లేకపోతే ఆల్రెడీ 90% ఉడికిపోయినండి వంకాయలు అప్పుడే. చూసారా? ఇందులో మనం ఉప్పు కారాలు వేసుకుంటామండి. 4 స్పూన్లు కారం, 1 2 3 4 ధనియాల పొడి 2 స్పూన్లు అండి. ఎందుకంటే వంకాయలకి తర్వాత పచ్చి రొయ్యలకి ధనియాల పొడి కొద్దిగా ఎక్కువే పడుద్ది, 2 స్పూన్లు వేసుకోండి. జీలకర్ర 1 స్పూన్ అండి, జీలకర్ర పొడి 1 స్పూను. తర్వాత పసుపు 1 స్పూన్ అండి. తర్వాత ఉప్పు 1 స్పూన్ అండి. ఆల్రెడీ మనం వేసిన ఉప్పు చూసుకుని వేసుకోండి, నాకు ఇది పడుతుందన్నమాట. 1 స్పూన్. ఇవన్నీ వేసుకుని ఒకసారి మెల్లగా కలుపుకోవాలండి, ఎందుకంటే చాలా మెల్లగా కలుపుకోవాలి. ఈ వంకాయల రొయ్యలు ఈ మసాలా అన్నీ వెళ్ళాలి కదండి, కొద్దిగా బాగా కలుపుకోవాలి మనం కలిసేటట్టు. ఆల్రెడీ రొయ్యలు ఉడికిపోయినాయి, వంకాయ ముక్కలు ఉడికిపోయాయండి. సరిపడగా నీళ్ళు పోసుకుని మనం 5 నిమిషాలు కూర రెడీ. ఇది కాసేపు నూనెలో మగ్గితే ఈ కమ్మదనం ఉంటుంది. రొయ్యలు మనం ఉడకబెట్టుకున్నాం కదండి, ఈ ఉప్పు కారాల్లో రొయ్యలు మగ్గితే కొద్దిగా టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఎలా పట్టినాయి కదా ఈ రొయ్యలకి, చూసారా ఉప్పు కారాలు ఎలా పట్టినా ఇలా పట్టాలి. ఇలా కలుపుకున్నాక కాసేపు ఉంటే మగ్గితే నూనెలో బాగుంటుంది అన్నమాట. లో మంట పెట్టుకోవాలి, మీడియం మంట పెట్టుకోండి. సరిపడగా నీళ్ళు పోసుకుందామండి, ములిగేదాకా నీళ్ళు పోసుకుందాం చాలు. పెట్టుకుని ఒక 5 నిమిషాలండి. ఆల్రెడీ రొయ్యలు ఉడికిపోయినాయండి. మనం వంకాయ ముక్కలు కూడా నూనెలోనే మగ్గినప్పుడే సగం ఉడికిపోయినాయండి. ఇంకా 10% అండి. మనం ఈ నీళ్ళు పోసుకుని ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు పెట్టుకుంటే మీడియం మంటలో మన కూర రెడీ. మూత తీసుకుందాం. అబ్బా కూర మట్టికి వాసన అదిరిపోయిందండి, ఇంక ఉడికిపోయిందండి. కొత్తిమీర తీసేసుకుందాం. ఈ మాత్రం గ్రేవ్ అంటే అన్నంలోకి బాగుంటుందండి. ఒక 5 నిమిషాలు తినేయడమేనండి. అదురుసు అదురుసు అండి, అదురుసు 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 అదురుసు.
సూపర్ ఉంటుందండి. ఇంకా పొయ్యి ఆపేసుకుందాం. ఏంట్రా ఇవాళ ఇన్ని ఐటమ్స్ పెట్టావు? బాబాయ్ నువ్వు రాకుండానే కొన్ని అగ్గిబుజ్జి, పకోడీ, చేపల పులుసు కూడా రాత్రిది బాబాయ్, బాగుంటుంది కదా. మరి పెరుగు తోడుపెట్టిన పెరుగు బాబాయ్, మా బుజ్జి తోడుపెట్టింది. అలాగే నీకు ఇష్టమైన పచ్చి రొయ్యల వంకాయ కూర. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఆహా! ఒరే అబ్బాయి, ఈ పచ్చి రొయ్యి వంకాయ చూస్తే నాకు ఒక పాట గుర్తుకొస్తుందిరా. ఏంటి బాబాయ్ పాట? ధన ధన్ పచ్చి రొయ్యి వంకాయ కూర గుర్తుంద కుర్రదానా, పచ్చి రొయ్యి వంకాయ కూర గుర్తుంద కుర్రదానా, ఆ కూరతోనే నీ దొరవలపు కొంచెం కొంచెం నంచుకోనా, కొంచెం కొంచెం నంచుకోనా, నీ కొంగొట్టి ఉండిపోనా. ధన ధన్ పచ్చి వంకాయ కూర గుర్తుంద కుర్రదానా, పచ్చి రొయ్యి వంకాయ కూర గుర్తుంద కుర్రదానా. ధన ధన్ కూరని చూస్తే అన్నంలో కలుపుకోవటం కాదురా, ఒట్టిదే తినేయాలనిపిస్తుందిరా. అబ్బా! ఆహా! ఒరే అబ్బాయి, ఆహాహాహా! ఒరే అబ్బాయి, పచ్చి రొయ్యి వంకాయ కూర చూస్తుంటారా, ఆహాహా! మా నాయనమ్మ గుర్తుకు వస్తుందిరా. ఏ కూరైనా అన్నం తక్కువను కూర ఎక్కువ కలుపుకుంటే ఆరోగ్యానికి మంచిదంటరా. ఒరే అబ్బాయి, వంకాయ ముక్క అసలు మరీ జారిపోతున్నారు లోపలికే. ఈ రొయ్యందు చూసావురా, అబ్బాబ్బా రింగు తిరిగిపోయిందా. అబ్బా భలే ఉందండి. చూశారు కదండి మీరు, ఈ వర్షాకాలంలో వంకాయ రొయ్య పచ్చి రొయ్య అందులో కలిపి వండి అబ్బబ్బబ్బా కారం కారంగా మసాలా మసాలాగా ఆ రొయ్య పంటి కింద పడి వంకాయ ముక్క పంటి కింద పడి నవిలితే అబ్బాబ్బాబ్బా కరిగిపోవటమేనండి. ఏమండి చూశారు కదా, లైక్ కొట్టండి, మమ్మల్ని ఆదరించండి ప్లీజ్ ప్లీజ్ అండి. తినేటువంటి తినాలనిపిస్తుందిరా, ఇంకొంచెం కూర వేసుకోవాలి. అబ్బా